ఎంసెట్ aspirants, welcome to this video. ఈ వీడియోలో టీజీ ఎంసెట్ 2025 ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ పేపర్ నుంచి డైరెక్ట్గా సాల్వ్ చేస్తున్నాను. దట్ టు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ మ్యాట్రిసెస్. ఫ్రమ్ దిస్ వన్ అప్ టు 4 క్వశ్చన్స్ వరకు వస్తాయి గైస్. 3 to 4 క్వశ్చన్స్ వరకు వస్తాయి. కానీ ఈ ఇయర్లో ఎవరి షిఫ్ట్లో 4 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇలాంటి టాపిక్ అసలు మిస్ చేయొద్దు. ఇట్ ఈజ్ ఉన్న టాపిక్ అండ్ ఈజీ టాపిక్. ఓకే, వాట్ ఇస్ ద టాపిక్? మ్యాట్రిసెస్. సో ఈ డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ నుంచి ఎలా సాల్వ్ చేస్తున్నానో చూడండి. సో ఐఎమ్ Lakshmi, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ బై Lakshmi. So if you not yet watch my previous videos, more than 550 videos are there. If you not yet watch my previous videos, please watch it. If you like, please share to all your friends and don't forget to subscribe. Let's get started without further delay. In this today's video, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మాస్టర్ క్వశ్చన్ పేపరు డైరెక్ట్గా డిఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ 2nd May 2025 షిఫ్ట్ 1లో మ్యాట్రిసెస్లో ఏం క్వశ్చన్స్ ఇచ్చాడో ఫస్ట్ చూద్దాం. రైట్, నౌ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద క్వశ్చన్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసారా? ఇఫ్ ద ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ కరస్పాండ్ టు ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ x plus y minus z is equals to 1 and 2x plus 4y minus z is equal to 0 as well as 3x plus 4y plus 5z is equal to 8 is transformed to this form, then root over a plus b plus c. అయితే మనకి ఈ క్వశ్చన్ పేపర్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఉంటాయి. సో నేను ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం డిస్కస్ చేస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది కానీ ఇంగ్లీష్ మీడియం డిస్కస్ చేస్తున్నాను. తెలుగు మీడియం వాళ్ళకి వస్తే తెలుగు మీడియం తీసుకోండి. మ్యాథ్స్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాకపోతే మీకు ట్రాన్స్లేషన్ కోసం తెలుగు మీడియం కూడా ఇచ్చారు ఇందులో. సో ఇప్పుడు మనకి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏంటో ముందు తెలుసుకోవాలి. దాని ఈ ఫార్ములాలు ఉందన్నాడు. ఈ ఫార్ములాకి మార్చుకున్న తర్వాత దీంట్లో ఏ బిసి వాల్యూస్ ఏంటో కనుక్కున్నాం. దాని నుంచి రూట్ ఓవర్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అండ్ కాన్స్టెంట్ ఫస్ట్ రో. సెకండ్ ఈక్వేషన్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అండ్ కాన్స్టెంట్. థర్డ్ ఈక్వేషన్లో కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అండ్ కాన్స్టెంట్ తీసుకోవాలి. దాన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఇప్పుడు నేను ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏం రాస్తున్నాను చూడండి. ఆ మ్యాట్రిక్స్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్లో 1 1 minus 1 1. సెకండ్ ఈక్వేషన్లో 2 4 minus 1 2 4 minus 1 0. థర్డ్ ఈక్వేషన్ 3 4 5 18. సో దీన్ని ఈ ఫార్ములాలకు మార్చాలి. దీని ఫార్ములాలకు మార్చాలంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, జీరోస్ ఉన్నాయి. జీరోస్ మీద కాన్సన్ట్రేషన్ పెడదాము. తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. రైట్, now can you convert? we are using elementary transformations యూజ్ చేసి ఇది కన్వర్ట్ చేయాలి. అది ఇప్పుడు ఏంటో చేస్తాను చూడండి. ఫస్ట్ రోలో 1a 0 minus 1 ఉంది. కానీ మనకి సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 ఉంది. థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 వచ్చాడు. ఫస్ట్ దాన్ని ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇప్పుడు R2ని R2 minus 2R1 చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ 0 అయిపోతుంది. అలాగే R3ని R3 minus 3R1 చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ 0 అవుతుంది. తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ వీ కెన్ యూజ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్. ఏం చేయాలి? R2 రీప్లేస్ R2 minus 2R1. అలాగే R3 రీప్లేస్ R3 minus 3R1. ఫస్ట్ ఇది తీసుకోవాలి గైస్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఓకే, దీన్ని ట్రాన్స్లేషన్ చేస్తే మనకి ఏ ఫామ్ వచ్చింది అది రాస్తున్నారు ముందు. R2 minus 2R1 R3 minus 3R1 యూజ్ చేస్తే మనకి ఫస్ట్ యాజ్ తీసుకుంటుంది 1 1 minus 1 1. అలా సెకండ్ వచ్చేసరికి 0 2 1 minus 2 అవుతుంది. థర్డ్ రో 0 1 8 15 అవుతుంది. ఇప్పుడు మనకి సెకండ్ రో 0 2 1 ఉంది, ప్రాబ్లం లేదు వాడు ఇచ్చిన దానికి. కానీ ఫస్ట్ రోలో ఇక్కడ 0 రావాలి. అందుకని ఇది 0 రావాలంటే R1 రీప్లేస్ R1 ప్లస్ R2 రాసిద్దాం. అది నెక్స్ట్ ఒక స్టెప్. R2 రీప్లేస్ R1 రీప్లేస్ R1 ప్లస్ R2. అలాగే మనకి దిస్ ఎలిమెంట్ అంటే లాస్ట్ రోలో 1 ప్లేస్లో కూడా 0 రావాలి. అందుకని 1 ప్లేస్లో 0 రావాలంటే R3 రీప్లేస్ 2R3 minus R2. ఓకే, ఎందుకంటే దీన్ని 2తో ఇంటూ చేస్తే 2 minus 2 0 అవుతుంది. కాబట్టి ఆ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు యూజ్ చేసిన తర్వాత మ్యాట్రిక్స్ బికమ్స్ వాట్? ఇప్పుడు మనకు R1 ప్లస్ R2 చేస్తే 1 ప్లస్ 0 1 1 ప్లస్ 2 3 -1 ప్లస్ 1 0
1 -2 -1 వచ్చింది. అలాగే సెకండ్ యాజ్ ఇట్ ఈజ్ 0 2 1 -2. థర్డ్ రోలో 2 R3 -R2 దీన్ని 2తో ఇంటూ చేస్తే 2 -2 0 2 8 16 -1 15 2 15 30 -2 32. ఇదండి మనకు వచ్చిన మ్యాట్రిక్స్. వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్తో కంపేర్ చేద్దాం. వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్తో కంపేర్ చేస్తే ఏమో వస్తాయి. ఇక్కడ తెలియని కనిపిస్తుంది, అది కూడా చూడొచ్చు. 1 A 0 -1 అంటే ఏ ప్లేస్లో ఏముంది, ఏ ప్లేస్లో 3 ఉంది. అలాగే 0 to 1 B ప్లేస్లో -2 ఉంది. 0 0 C 32 C ప్లేస్లో 15 ఉంది. అంటే ఏ వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర, వాడు ఇచ్చిన వాటితో కంపేర్ చేస్తే A is a 3, B is a -2, C is a 15. వాడు అడిగిందంటే రూట్ ఓవర్ A + B + C, రూట్ ఓవర్ A + B + C. ఈ 3 యాడ్ చేస్తే రూట్ 3 -2 3 -2 1 + 15 16 అవుతుంది. రూట్ 16 ఈజ్ 4. అది మనకు కావాల్సిన రిజల్ట్. రూట్ 16 is 4. ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. ఓకేనా. సో 4 వచ్చింది. 4 ఈజ్ గివెన్ యాజ్ అ సెకండ్ ఆప్షన్. 4 అంటే సెకండ్ ఆప్షన్. ఇదండి దీనికి సంబంధించిన క్వశ్చన్. ఈజీ క్వశ్చన్, కాకపోతే ఎలిమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ కంపల్సరీ యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామా. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, డెట్ ఆఫ్ 9 25 16 16 36 25 25 49 36 is k. Then k plus 1 are roots of the equation. ముందు k వాల్యూ అంటే డెట్ వాల్యూ. మీరు డిటర్మినెంట్ చేయడం అందరికీ తెలుసు. నేను డెట్ ఎక్స్పాండ్ చేస్తే బై ఎక్స్పాన్షన్ దిస్ డిటర్మినెంట్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద k వాల్యూ ఇస్ 8. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే k వాల్యూ 8 వస్తుంది. k వాల్యూ 8 వచ్చింది. k plus 1 9 అవుతుంది. k వాల్యూ 8, k plus 1 9 అయింది. సో 9కి k plus 1 రూట్స్ అన్నాడు కాబట్టి 8 9 రూట్స్లో ఈక్వేషన్ ఏంటో చూద్దాం. అంటే మీరు పర్డ్ ఈక్వేషన్ అనమాట, ఇది ఇండైరెక్ట్గా అడిగాడు. సో వాట్ ఈస్ ఆ రూట్, వన్ ఆఫ్ ద రూట్ ఈజ్ 8, అదర్ రూట్ ఈజ్ 9. అంటే వన్ రూట్ ఈజ్ ఆల్ఫా, అదర్ రూట్ ఈజ్ బీటా అనుకోండి. మీకు ఆల్రెడీ ఈక్వేషన్ ఫార్ములా తెలుసు కదా, దట్ ఈస్ x² - ఆఫ్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మిస్ సార్. ఓకే, చిన్న డిస్టర్బెన్స్ అయిందండి లైన్ వల్ల. ఓకే, x² - ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా 0. ఆల్ఫా బీటా వీ హ్యావ్ 8 and 9. 8 plus 9 17, 17x plus 8 into 9 72 is equals to 0. ఇది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆ డిటర్మినెంట్ ఎక్స్పెన్షన్ మాత్రం మీరు ట్రై చేయండి. అదే నేను చేస్తే 8 వచ్చింది, అదే మనము యూజ్ చేస్తాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈస్ గివెన్ యాజ్ అ ఫోర్త్ ఆప్షన్ కింద తీసుకుంటే సరిపోయింది. ఓకేనా. సో ఫోర్త్ ఆప్షన్ x² - 17x plus 72, రైట్. So now next question is so easy. Using one of the tip we can find out this solution easily. You know a అనేది ఏమి ఇచ్చాడు, 1 - 3 - 5 - 2 4 - 6 7 - 11 13. Then root over det of adjoint a కనుక్కొని డిటర్మినెంట్ చేయనవలసిన లేదు గైస్. దీనికి ఒక సూపర్ టిప్ ఉంది. ఓన్లీ డిటర్మినెంట్ మీద బేస్ చేసుకొని చేయొచ్చు, అడ్జాయింట్ చేయవలసిన పని లేదు. ఫస్ట్ యూ హ్యావ్ టు నో దిస్ టిప్. ద టిప్ ఈస్ det of adjoint A. Det of adjoint A is equals to det A whole power n minus 1, where n is order of matrix. n is order of matrix. ఇక్కడ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అంటే 3/3 కదా, 3 rows 3 column 3/3 మ్యాట్రిక్స్ కదా, n 3 అయింది ఇక్కడ. అంటే మనం ఓన్లీ డెట్ ఏ కనుక్కుంటే సరిపోదు కదా. డెట్ ఏ కనుక్కుంటే నువ్వు డెట్ ఏ చేస్తే ఇప్పుడు డిటర్మినెంట్ ఇందాక చేసినట్టుగా డెట్ ఏ వాల్యూ 64 వస్తుంది. So det A whole power n minus 1 means det A whole power n is 3, 3 minus 1 is 2, det A whole square. Det A is 64 whole square వచ్చింది. Det of adjoint A. Det of adjoint A is equals to మనకి ఏమొచ్చింది, det of adjoint A det A whole power n minus 1 కదా తీసుకుంది. ఇప్పుడు det A whole square అయింది. det A whole square is 64 whole square రాసేద్దాం. వాడు ఏమడిగాడు మళ్ళీ రూట్ ఓవర్ డెట్ ఆఫ్ అడ్జాయింట్, రూట్ పెట్టేసుకుంటే సరిపోతుంది అంతేనా. సో రూట్ ఓవర్ డెట్ ఆఫ్ అడ్జాయింట్
is equals to root over 64 whole square. Square root gets cancelled. This answer is 64. Simply by using this super tip, we can find out the solution easily. That is first option, right? Now look forward next. ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ డెల్టా ఆర్ ఈస్ గివెన్ ఈస్ డిటర్మినెంట్ ఆఫ్ 1/3r minus 2, 2/3r minus 5, 0, 3/3r plus 1. దాని సమ్మేషన్ ఆఫ్ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ 1 to 33. సో ముందు డెల్టా ఆర్ని సింప్లిఫికేషన్ చేసిన తర్వాత సమ్మేషన్ చేస్తే ఈజీ గైస్. డెల్టా ఆర్ అంటే డిటర్మినెంట్ కదా, ఫస్ట్ డెల్టా ఆర్ అంటే కనుక్కుందాం. డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు దీని డిటర్మినెంట్ తెలుసు కదా. వాట్ ఈస్ ద డిటర్మినెంట్? దిస్ ఇస్ ఏడి మైనస్ బీసీ ప్రకారము 1 into 3/3r minus 2 into 3r plus 1 minus 0. కాబట్టి దీని డెల్టా ఆర్ వాల్యూ 3/3r minus 2 into 3r plus 1. Okay, just wait. Yes, delta r అంటే డెట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. డెల్టా ఆర్ కనుక్కుందాం ఫస్ట్, తర్వాత సమ్మేషన్లో పెడదాం. ఓకేనా? సో జస్ట్ వెయిట్. రైట్, డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఇస్ 1/3r minus 2 into 3/3r plus 1. That is 3/3r minus 2 into 3r plus 1. ఓకే, డెల్టా సమ్మేషన్ అప్లై చేయాలంటే దీన్ని ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయాలి గైస్. ఇదే స్ప్లిట్ చేయాలంటే న్యూమరేటర్లో ఉంది 3 ఉంది. 3కి ఈక్వల్ అయ్యేటట్టు ఈ రెండింటి డిఫరెన్స్ అంటే 3r plus 1 మైనస్ ఆఫ్ 3r minus 2ని రాయొచ్చు 3 ప్లేస్లో. అలా ఎందుకు రాయాలంటే దాని ఎక్స్పాన్షన్ ఈజీ అవుతుంది. సో 3 ప్లేస్లో ఏం రాస్తున్నాను? 3 ప్లేస్ వీ కెన్ రైట్ 3r plus 1 minus 3r minus 2. Denominator as it is 3r minus 2 into 3r plus 1. Okay, by the separation of the factors, numerator denominator separate just 3r plus 1. ఈ రెండు డిఫరెన్స్ 3 అయింది కదా. ఇప్పుడు 3r plus 1/3r minus 2, 3r plus 1లో 3r plus 1 క్యాన్సిల్ అయింది. 1/3r minus 2 ఉంటుంది. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 3r minus 2 క్యాన్సిల్ అయిపోయి 1/3r plus 1 అంటే దిస్ బికమ్స్ డెల్టా ఆర్ బికమ్స్ ఏమవుతుంది చెప్పండి? డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3r minus 2 minus 1/3r plus 1. ఇప్పుడు దీన్ని సమ్మేషన్ చేయాలి. సమ్మేషన్ అంటే సిగ్మా వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి? ఆర్ వాల్యూ 1 to సమ్మేషన్ ఆర్ వాల్యూ 1 to 33 తీసుకోవాలి. ఫస్ట్ 1, 2, 3 ఒక 2-3 టర్మ్స్ తీసుకుంటే చాలు, మనకి ఈజీగా లాస్ట్ టర్మ్ ఏంటో మనకు అర్థమైపోతుంది. నో డెల్టా ఆర్ సమ్మేషన్ ఆఫ్ డెల్టా ఆర్ వాల్యూ 1 to 33. సో డెల్టా ఆర్ ప్లేస్లో మనము 1/3r minus 2 పెడదాం విత్ మైనస్ 1/3r plus 1. రైట్, 3r plus 1 r వాల్యూ 1 to 33. ఫస్ట్ ఒక 3 టర్మ్స్ ఉందాం. ఫస్ట్ r is equal 1 పెట్టాము. r is equal 1 పెడితే దిస్ ఈజ్ 1/1 మైనస్ 1/4 అవుతుంది. r ప్లేస్లో 1 పెడితే 3 minus 2 1, 3 plus 1 4 అయింది. ఇప్పుడు r ప్లేస్లో 2 పెడితే 1/3 to 6 minus 2 4 minus 1/3 to 6 plus 1 7 అంటే 33 పెడితే 336 99 minus 2 97 minus 333 99 plus 1 100. ఇప్పుడు మీరు అది చూడండి, అన్ని మిడిల్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 1/4 ప్లస్ 1/4 అన్నీ క్యాన్సిల్ అవుతాయి టిల్ 1/97. ఏముంది ఇక్కడ? 1 ఉంది, మైనస్ 1/100 మిగిలింది. ఇప్పుడు ఎల్సిఎం ఈజ్ 100 minus 1 99. 99/100 ఈజ్ 0.99. 0.9 అనే ఆప్షన్ మనము పికప్ చేసుకో. 0.99 గివెన్ యాజ్ అ ఫస్ట్ ఆప్షన్. క్లియర్?
సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఈవెన్ ఈ పేపర్లో మ్యాట్రిసెస్ ఇచ్చిన 4 క్వశ్చన్స్. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు 2 May 2025 షిఫ్ట్ 2లో మ్యాట్రిసెస్ నుంచి ఏం క్వశ్చన్స్ ఇచ్చాడో చూద్దాం. ఓకే, ఇందులో మ్యాట్రిసెస్ ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇఫ్ డేటా 1 2 3 minus lambda 0 minus 1 minus lambda 2 1 minus lambda 1 3 is equals to a lambda q plus b lambda square plus c lambda plus d. అయితే d ప్లస్ a, d అనేది కాన్స్టెంట్, a అంటే lambda క్యూబ్ కోఎఫిషియంట్. ఇప్పుడు దీన్ని ఎక్స్పెండ్ చేసి దీంతో కంపేర్ చేయాలి. దీన్ని ఎక్స్పెండ్ బై ఎక్స్పెన్షన్ ఆఫ్ డిటర్మినెంట్ వీ కెన్ గెట్ దిస్ వాల్యూస్. డైరెక్ట్ ఎక్స్పెన్షన్ చేయాలి గైస్. బై ఎక్స్పెన్షన్ ఆఫ్ డిటర్మినెంట్ we can get this determinant value. ఏమొచ్చిందో దాన్ని కంపేర్ చేసి మనకు d ప్లస్ a కనుక్కోండి. ఇప్పుడు డిటర్మినెంట్ ఎక్స్పెన్షన్ చేస్తే 1 into -3 minus 3 lambda with 1 into 2 minus 2 with minus 2 times of 0 minus 2 plus 2 lambda minus 2 plus 2 lambda plus 3 minus lambda times of 0 minus of 1 minus lambda into minus of minus plus 1 plus lambda. 1 minus lambda into 1 plus lambda is 1 minus lambda whole square with plus వస్తుంది. 0 plus 3 1 plus lambda 1 minus lambda మైనస్ ఆల్రెడీ ఇంటూ చేసాం కాబట్టి ప్లస్ 1 minus lambda స్క్వేర్. దీన్ని ఎక్స్పెండ్ చేస్తే మనకి ఇది ఈ యొక్క ఎక్స్పెన్షన్ వచ్చింది గైస్. ఇందులో ఏ వాల్యూ ఏ ప్లేస్లో ల్యాండా క్యూబ్ కదా, ల్యాండా క్యూబ్ వాల్యూ 1 అండ్ డి ప్లేస్లో 2 ఉంది కాన్స్టెంట్. వాడు అడిగింది డి ప్లస్ ఏ ప్లస్ డి ప్లస్ ఏ ఇస్ 2 plus 1 is 3. 3 is given as I think so fourth option ఇచ్చినట్టున్నాను. చూద్దాం. ఎస్, డి ప్లస్ ఏ ఇస్ 3 is a fourth option. చూడండి, 2 types ఆఫ్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. a plus 2b ఒక మ్యాట్రిక్స్, 2a minus b ఇంకో మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ట్రేస్ a minus ట్రేస్ b అన్నాడు. ట్రేస్ అంటే సమ్ ఆఫ్ ద డయాగనల్ ఎలిమెంట్స్ కదా. ముందు ఏ కనుక్కుంటే ట్రేస్ ఏ, బి కనుక్కుంటే ట్రేస్ బి రెండు వస్తాయి. అప్పుడు ట్రేస్ ఏ మైనస్ ట్రేస్ బి. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. ఓకే, ఫస్ట్ బి క్యాన్సిల్ చేసి ఏ కనుక్కుంటాం. దాన్ని ఈక్వేషన్ 2ని 2తో ఇంటూ చేసి 1 ప్లస్ 2 into ఈక్వేషన్ 2, 2 into ఈక్వేషన్ 2 చేసి యాడ్ చేద్దాం. అది ఏమొస్తుందో చూద్దాం ఇప్పుడు. ఓకే, దీన్ని 2తో ఇంటూ చేయాలని చెప్పాను. 2 1s 2, 2 2s 4, 0. సో లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, 2a ప్లస్ 2 into 2 4b, 2a ప్లస్ 4b, 2a ప్లస్ 4b ఫస్ట్ ఈక్వేషన్లో. అదే సెకండ్ ఈక్వేషన్లో 2a మైనస్ b, దీన్ని ప్లస్ 2a మైనస్ b. సెకండ్ ఈక్వేషన్ కదా 2తో ఇంటూ చేస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ మనం చెప్దాం. ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, సెకండ్ ఈక్వేషన్ 2తో ఇంటూ చేయాలి. అది ఇప్పుడు చేయాలి. ఈక్వేషన్ 1 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఈక్వేషన్ 2 చేస్తే లెఫ్ట్ సైడ్ a ప్లస్ 2b, 2a into 2 4a మైనస్ 2b. రైట్ సైడ్ దిస్ ఇస్ యాజ్ ఇట్ ఈజ్. సెకండ్ ఈక్వేషన్ సెకండ్ మ్యాట్రిక్స్ 2తో ఇంటూ చేయాలి. 2 2s 4, 2 into minus 1 minus 2, 2 5s 10, అలా 2a 2తో ఇంటూ చేస్తే వచ్చింది. రెండు యాడ్ చేస్తే మనకి 2b 2b క్యాన్సిల్ అయిపోయి 5a ఈజ్ ఈక్వల్స్ టు అడిషన్ 5 0 10, 10 minus 15 minus 5 5 1 వచ్చింది. దీని నుంచి ఏమవుతుంది, 5 క్యాన్సిల్ అయిపోతే 1 0 2. సో ఈచ్ టర్మ్ ఈజ్ డివిజిబుల్ బై 5. 5 1s 5 0, 5 2s 5 minus 1 5 3s, అలాగే 5 minus 1 1 1. ఇప్పుడు ఏ వచ్చింది. ఇప్పుడు ట్రేస్ ఏ కావాలి కదా. ట్రేస్ అంటే ఏంటి, డయాగనల్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్. ఇప్పుడు ట్రేస్ ఏ, వాట్ ఈస్ ట్రేస్ ఇయర్, ట్రేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్. ఏంటి డయాగనల్ ఎలిమెంట్స్ ఇక్కడ 1 minus 1 plus 1, 1 minus 1 plus 1 యాడ్ చేస్తే అవి రిజల్ట్ ప్లస్ 1 అవుతుంది. అలాగే బి కనుక్కోవడానికి ఏం చేయాలి, బి కనుక్కోవడానికి ఈక్వేషన్ 1ని 2తో ఇంటూ చేసి ఈక్వేషన్ 2 సబ్ట్రాక్షన్ చేయాలి. అది ఇప్పుడు నెక్స్ట్ బి కనుక్కోండి. బి వస్తే ట్రేస్ బి కూడా వస్తుంది. ఇప్పుడు మనం చేయవలసింది బి కనుక్కుంటాం. రైట్,
ఇప్పుడు ఈక్వేషన్ 1 2 ఇంటూ చేస్తే మైనస్ సెకండ్ ఈక్వేషన్ చేస్తే లెఫ్ట్ సైడ్ 2a ప్లస్ 2 ఇంటూ 2b 4b రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ విత్ మైనస్ 2a మైనస్ ప్లస్ b అయింది. రైట్ సైడ్ వచ్చేసి దీన్ని 2తో ఇంటూ చేయాలి. 2తో ఇంటూ చేసినప్పుడు ఎస్ 2తో ఇంటూ చేస్తే 2 1s 2 2 2s 4 2 0 0 2 6 12 2 minus 3s minus 6 2 3 6 అలాగే 2 5s minus 10 2 with minus 10 2 3 6 2 1s 2 with minus b as తీసుకున్నాను. బై ద సబ్ట్రాక్షన్ దట్ మ్యాట్రిక్స్ ఏమైంది 0 -5 -5 10 -5 0 10 -10 5 0 ఇది 5b 2a క్యాన్సిల్ అవుతుంది 5b ఇచ్చేసరికి 2a క్యాన్సిల్ అవుతుంది అంటే 2a - 2a క్యాన్సిల్ 5b దాని నుంచి b అంతా 0 1 -1 2 -1 0 -2 0 1. ఇప్పుడు ట్రేస్ b ఈజ్ a -1 ట్రేస్ b సమ్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటే 0 -1 0 -1 plus 0 0 plus -1 plus 0 therefore this is trace b is a -1 trace a is a 1 trace b is a -1 అడిగింది trace a minus trace b trace a minus trace b అంటే 1 minus a minus plus 1 is a 2 is a మనకి ఏమని ఇచ్చాడు 2 సెకండ్ ఆప్షన్ కింద ఇచ్చాడు. ఓకేనా, ఇదండి ఈ క్వశ్చన్ సంబంధించిన సొల్యూషన్. థర్డ్ మే షిఫ్ట్ 1లో మ్యాట్రిసెస్ ఏమి ఇచ్చాడో చూద్దామా. రైట్, ఈ క్వశ్చన్ చూడండి చాలా ఈజీగా చేయొచ్చు. ఇది లీనియర్ ఈక్వేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిస్తే చాలు. అవి టిప్స్ ఏంటనేది నేను సెపరేట్ వీడియో చేశాను. లీనియర్ ఈక్వేషన్స్ ప్రతి షిఫ్ట్ పేపర్లో ఒక లీనియర్ ఈక్వేషన్ క్వశ్చన్ వస్తాయి గైస్. మీకు నేను చేసిన వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుందా? వీడియో చూడకపోతే చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ఇది ఎంత ఈజీగా చేస్తానో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ x plus lambda y minus 2z is equal to 1 x minus y plus lambda z is equals to and x minus 2y plus 3z is equal to 3 is inconsistent for lambda is equals to lambda 1 and lambda 2 అంటే lambda values 2 roots ఉన్నాయి, 1 lambda 1 and lambda 2. then is asking sum of lambda 1 and lambda 2. ఇది సింపుల్గా చేయాలంటే ముందు ఇన్కన్సిస్టెంట్ రూల్ ఏంటి, దిస్ ఈజ్ నాన్ హోమోజీనియస్ సిస్టమ్లో ఇన్కన్సిస్టెంట్ సింపుల్గా దేర్ విల్ బి 2 కండిషన్స్, 1 కండిషన్ ఈజ్ ఎనఫ్. ఇక్కడ ఇన్కన్సిస్టెంట్ కండిషన్ ఏంటనేది మనకు తెలుసుకోవాలి. అది టిప్ నేను ఆల్రెడీ సెపరేట్ వీడియో చేశాను, అది చూస్తే చాలు. ఇన్కన్సిస్టెంట్ కండిషన్ వన్ ఆఫ్ దెమ్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ 0 అంటే డెట్ ఆఫ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. కోఎఫిషియంట్స్ అంటే ఇక్కడ 1 lambda -2 ఫ్రమ్ ద ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ అ ఫస్ట్ రో వీ కెన్ టేక్. అలాగే సెకండ్ రోలో 1 -1 lambda, థర్డ్ రోలో 1 -2 3 తీసుకోవాలి, అది ఏ అంటే. ఇప్పుడు ఫస్ట్ రోలో ఏం తీసుకోవాలని చెప్పాను 1 lambda -2 డిటర్మినెంట్. అలాగే సెకండ్ రోలో 1 -1 lambda, థర్డ్ రో 1 -2 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఇన్కన్సిస్టెంట్ ఒక కండిషన్. ల్యాండా వాల్యూ కనుక్కోవడానికి ఈ కండిషన్ సరిపోతుంది. సో అది క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మీకు ల్యాండా వాల్యూలో రూట్స్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్పెన్షన్ చేశారనుకోండి, ల్యాండాని ఎక్స్పెండ్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ల్యాండాలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దీన్ని ఎక్స్పెండ్ చేసి చూద్దాం. 1 × -3 + 2 lambda డిటర్మినెంట్ ఎక్స్పెన్షన్ -lambda of 3 - lambda -2 of -2 + 1 is equals to 0. దీని ఎక్స్పెన్షన్ చూద్దాం మళ్ళీ, అంటే సింప్లిఫికేషన్ -3 + 2 lambda -3 lambda plus lambda square plus 4. దీని సింపుల్గా -2 + 1 -1 +2 అవుతుంది, is equals to 0. So this is simply lambda square minus lambda -1 is equals to 0. ఇది ఏ ఫార్ములా ఉంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ lambda. It has roots what? Roots lambda 1 lambda 2. So what is sum of the roots? You know well. Sum of the roots formula use చేసాలు. Sum of the roots అంటే lambda 1 + lambda 2 value. You know quadratic equation lambda 1
సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ అంటే మైనస్ బి ప్లేస్లో -1, -1 +1, a is a 1. Therefore the answer is third option. చూడండి ఎంత క్లియర్గా చేశాను, డీటెయిల్గా. సింపుల్ మెథడ్స్ ఐమ్ యూజింగ్, దట్ టు టిప్స్ అండ్ ట్రిక్స్. సో డెట్ ఏ ఈక్వల్ 0 అని టిప్ యూజ్ చేస్తే ఇక్కడ చేసేస్తాం. ఓకేనా? నా లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ క్వశ్చన్. ఏమి ఇచ్చాడు చూద్దాం. ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ sin theta of x plus y minus 2z is equal 0, 2x minus y plus cos theta z is equal 0, and minus 3x plus theta y plus 3z is equal 0. ఇది ఏ సిస్టమ్ అంటాం? దిస్ ఇస్ కాల్డ్ హోమోజీనియస్ సిస్టమ్. హోమోజీనియస్ సిస్టమ్ అంటే ax is equals to 0 ఫార్ములాలో ఉంటుంది, అంటే కాన్స్టెంట్స్ అంటే 0 ఉంటాయి. ఇది ట్రివియల్ సొల్యూషన్స్ కానీ నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ కానీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? హ్యాస్ నాన్ ట్రివియల్ సొల్యూషన్. నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ కండిషన్ హోమోజీనియస్ సిస్టంలో నాన్ ట్రివియల్ కండిషన్ దట్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీంట్లో కూడా నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఉన్నప్పుడు డెట్ ఏ 0 అవుతుంది. డెట్ ఏ 0 అంటే డెట్ ఆఫ్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ రో? sin theta 1 minus 2. ఫస్ట్ రో ఏం తీసుకోవాలి? sin theta 1 minus 2. సెకండ్ రో ఫ్రమ్ ద సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్లో ఏముంది? 2 minus 1 cos theta. 2 minus 1 cos theta. And the third row minus 3 sec theta plus 3. Minus 3 sec theta plus 3. ఈ డిటర్మినెంట్ 0 తీసుకున్నాం. ఇది నాన్ ట్రివియల్ కండిషన్లో డెట్ ఏ 0 తీసుకుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే గైస్ మనకి ఫైనల్గా చూడండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. ట్రై టు అండర్స్టాండ్ టోటల్లీ. సో డివైడ్ చేశాను, మళ్ళీ ట్యాన్లో కన్వర్ట్ చేసుకున్నాను. మనకి ట్యాన్లోకి ఈక్వేషన్ వచ్చింది. ఒక ఈక్వేషన్ ట్యాన్లోనే ఎందుకు కన్వర్ట్ చేసుకున్నాం అంటే ఒకే రేషియోలో కన్వర్ట్ చేస్తే వాడు అడిగిన రిజల్ట్ని మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి 4 tan square theta ప్లస్ 4 tan theta ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది. ఇదే ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టర్మ్స్ ఆఫ్ tan theta. ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే దీని డిస్క్రిమినెంట్ అనేది <0. డిస్క్రిమినెంట్ చెక్ చేద్దాం. డిస్క్రిమినెంట్ అంటే b² మైనస్ 4ac. b² మైనస్ 4ac చూస్తే b² ఎంత? 16 minus 4 3 12 4 3 12 12 3 is 36. Is minus 20. 16 3 is 48. 4 4 4 16 16 3 is 48. 48 అయినా మనకి నెగిటివ్ వచ్చింది కదా, 48. సో దిస్ విల్ బి లెస్ దాన్ 0. ఓకేనా? లెస్ దాన్ 0. డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అంటే నో తీటా అడ్జస్ట్, అంటే రియల్ రూట్స్ ఉండవు కదా, నో తీటా అడ్జస్ట్. కాబట్టి మనకి ఆప్షన్లో తీటా బేస్డ్ పాయింట్ ఇచ్చాడు, అదేంటో చూద్దాం. సో ఆప్షన్స్ ఎలాగ ఇచ్చాడు? ఎస్, వాట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్? నో వాల్యూ ఆఫ్ తీటా. నో వాల్యూ ఆఫ్ తీటా ఇది కరెక్ట్ ఫస్ట్ ఆప్షన్, ఎందుకంటే డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి. ఓకేనా? దీన్ని కంపల్సరీ డెట్ ఏ చేయాలి. డెట్ ఏ ఈక్వల్ 0 తీసుకొని తీటా మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. రైట్? నౌ లుక్ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. See the next question. A is given as 1 2 3 4 matrix, then adjoint of adjoint of adjoint A. Adjoint of adjoint of adjoint A వాల్యూస్ లో లేదు గైస్, ఇది ఒక టర్మ్స్ లో అంటే మ్యాట్రిసెస్ లోనే ఉంది. కాబట్టి దీన్ని సింపుల్ గా ఎంత సింపుల్ గా చేస్తాను చూడండి. ఫస్ట్ యూ హావ్ టు నో దిస్ టిప్. ఆ టిప్ ఇక్కడ మనం టిప్ ఏమి చేస్తాం? ఫస్ట్ adjoint of adjoint అంటే డెట్ ఏ హోల్ పవర్ n - 2 into E. n అనేది ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. మనకి ఇచ్చిన ఆర్డర్ ఇంటూ 2/2 కాబట్టి n ప్లేస్ లో 2 పెడితే n is 2 పెట్టాం అనుకో. therefore adjoint of adjoint A. adjoint of adjoint A. So is equals to n ప్లేస్ లో 2 పెడితే 2 - 2 0, డెట్ ఏ హోల్ పవర్ 0 అంటే 1 is equals to A. సో మనకి అడిగింది ఏంటి? we want adjoint of adjoint of adjoint of adjoint A. సో adjoint of adjoint A ప్లేస్ లో మనకి ఏ వచ్చింది కాబట్టి ఇండైరెక్ట్ గా adjoint A అడిగాడు. adjoint A యూనో A inverse is equals to adjoint A by det A. A inverse is equal to adjoint A by det A. So what is adjoint A now? Cross multiplication చేస్తే adjoint A is equals to A det A into A inverse. A inverse into det A రాయొచ్చు, det A into A inverse. అది మనకి థర్డ్ ఆప్షన్ కింద ఇచ్చాడు. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి నా ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్, నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. మీరు చూడకపోతే చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. డెట్ ఈజ్ ఈక్వల్ 0 అని ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ డిటర్మినెంట్ ఎక్స్ప్రెషన్ చేస్తే మనకి
ఏ ఈక్వేషన్ వస్తుందో చూద్దాం. డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ x ఇంటూ -6 minus of x minus 1 into x minus 2. So next minus of minus plus 3 into -3 minus x plus 1 plus 2 into minus x plus 2 with plus 2 is equals to 0. దీన్ని ఫర్దర్ ఎక్స్పాన్షన్ చేస్తున్నాం. x into -6 minus x square minus of minus plus 2x నేను ఎక్స్పాన్షన్ చేసి ఇస్తాను. ఫస్ట్ ఈ మొత్తం డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేస్తే మనకి క్యూబిక్ ఈక్వేషన్ x³ - 3x² ప్లస్ 13x - 2 వస్తుంది గైస్. మన క్యూబిక్ ఈక్వేషన్లో 3 రూట్స్ ఉంటాయి కాబట్టి సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా మైనస్ దిస్ వన్ యూ కెన్ కంపేర్ విత్ ది ఈక్వేషన్. మనము దీన్ని x³ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3 = 0 అనే స్టాండర్డ్ క్యూబిక్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ p1 సమ్ ఆఫ్ రూట్స్ ఈక్వల్స్ టు మైనస్ p1 అనే టిప్ యూజ్ చేస్తాము. -p1 అంటే p1 ప్లేస్లో -3 ఉంది. -3 అనేది +3కి ఈక్వల్ అయింది. అది మనకి సెకండ్ ఆప్షన్ కింద ఇచ్చాడు. అంతేనా? ఇక్కడ డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ చేయాలి, క్యూబిక్ ఈక్వేషన్ రికలెక్ట్ చేసుకోవాలి. రైట్? ఇవన్నీ ఈ పేపర్లో మ్యాట్రిసెస్ ఇచ్చిన క్వశ్చన్స్. నెక్స్ట్ పేపర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు 3rd May షిఫ్ట్ 2లో మ్యాట్రిసెస్ ఏ క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దామా. సో ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ క్వశ్చన్. నేను లీనియర్ ఈక్వేషన్ చేసిన వీడియో లింక్ మీకు ఇస్తాను. కంపల్సరీ ముందు అది చూసిన తర్వాత లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఎందుకంటే ఇన్ఫినిటీ సొల్యూషన్స్కి, నో సొల్యూషన్స్కి, యూనిక్ సొల్యూషన్ అనే కండిషన్స్ ఉన్నాయి, టిప్స్ ఉన్నాయి. అవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. డైరెక్ట్గా మనకి ఇచ్చే క్వశ్చన్స్ వాటి పాయింట్ మీద బేస్ చేసుకొని ఇస్తాడు. కాబట్టి ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ద సిస్టమ్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ x - 2y + z is 0, 2x + 3y + z is equal to 6 and x + 2p + pz is equal to q has infinitely many solutions. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ టిప్ ఏంటో తెలుసుకోవాలంటే కంపల్సరీ మీరు ఆ వీడియో చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఈ క్వశ్చన్కి అయితే ఇస్తున్నాను. దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ సాల్వ్ చేస్తాను. హోమోజీనియస్ సిస్టమ్ కాదు ఇది, నాన్ హోమోజీనియస్ సిస్టమ్. నాన్ హోమోజీనియస్ సిస్టమ్ అంటే కాన్స్టెంట్స్ అవైలబిలిటీ ఉంటాయి. కాన్స్టెంట్స్ అంటే 0, 6, q. దాన్ని AX = D ఫార్ములా తీసుకుంటాము. ఇక్కడ 2 టిప్స్ యూజ్ చేయాలి. ఎందుకు? ఇన్ఫైనిటీ మెనీ సొల్యూషన్. వన్ ఈజ్ det A = 0. సెకండ్ వన్ ఈజ్ మీరు గ్రామర్స్ రూల్లో ఐపీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రామర్స్ రూల్ యూజ్ చేసి సాల్వ్ చేస్తారు కదా. Δ1, Δ2, Δ3. అందులో Δ1, Δ2, Δ3 వాటి డిటర్మినెంట్ ఏదన్నా మనకు కావాల్సింది = 0 తీసుకోవచ్చు మనకు అవసరం బట్టి. ఇక్కడ ఏది 0 తీసుకున్నా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. కాకపోతే మనకి ఏది రిక్వైర్మెంట్ అన్నా అది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు det A = 0 కంపల్సరీ తీసుకుందాం. ఫస్ట్ det A = 0 తీసుకుంటున్నాను. det A = 0 అంటే det ఆఫ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ 1 - 2 1. ఫస్ట్ రో 1 - 2 1. First row is 1 - 2 1. Just wait. One - 2 1. First row 1 - 2 1. ఇది 2. Next row, second row 2 3 1. 2 3 1. Third row 1 2 p is equals to 0. ఫస్ట్ ఇది det 0 తీసుకుంటే మనకి p వాల్యూ వస్తుంది. det A 0 తీసుకుంటే p వాల్యూ వస్తుంది. తర్వాత Δ3 0 తీసుకుంటే Δ3 అంటే ఏంటి? లాస్ట్ C ప్లేస్లో D తీసుకోవాలి. అంటే C1 C2 C3 ప్లేస్లో D తీసుకుంటే బెటర్. మనం ఏదైనా తీసుకోవచ్చు. C1 C2 C3 ప్లేస్లో ఎందుకు తీసుకున్నాము? C1 C2 C3 ప్లేస్లో 1 1 p ఉంది. ఆల్రెడీ p దీని నుంచి కనుక్కుంటా కాబట్టి p అవసరం లేదు. కాబట్టి ఈ ప్లేస్లో డీల్ పెట్టేస్తే మనకి Δ3 det ఆఫ్ Δ3 తీసుకుంటాం, మనకి q వచ్చేస్తుంది. అంతే మనం ఇక్కడ చేయవలసింది. ఈ Δ1 Δ2 Δ3 3 కూడా యూజ్ చేసుకోవాల్సిన లేదు. మనకి ఏది అవసరమో అది యూజ్ చేసుకుంటాం. దీని నుంచి p వస్తుంది కాబట్టి q కనుక్కోవడానికి ఈ లాస్ట్ కాలం ప్లేస్లో డీస్ రీప్లేస్ చేయడం. అంటే Δ3 det ఆఫ్ Δ3 తీసుకుంటే చాలు ఈ క్వశ్చన్కి. ఈ డైరెక్ట్ ఎక్స్పెన్షన్ చేస్తే మనకి p వాల్యూ 3/7.
ఇప్పుడు నేను ఏం చెప్పాను, డెల్టా 3 తీసుకుంటే చాలు, డెట్ ఆఫ్ డెల్టా 3. సో డెట్ ఆఫ్ డెల్టా 3 ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 0. మనకి ఏది రిక్వైర్మెంట్ ఉందో అది తీసుకుంటే చాలు గైస్. డెట్ ఆఫ్ డెల్టా 3, డెట్ ఆఫ్ డెల్టా 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే డెట్ ఆఫ్ ఫస్ట్ రో, ఫస్ట్ కాలం 1 2 1 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటున్నాను, సెకండ్ కాలం -2 3 2, బట్ థర్డ్ కాలంలో డీని రీప్లేస్ చేస్తున్నాను. డీని రీప్లేస్ చేస్తాను. డి ఏమున్నాయి, డి ఎలిమెంట్స్ 0 6 Q, 0 6 Qని రీప్లేస్ చేస్తున్నాను. 0 6 Q ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి Q వాల్యూ మనకు వస్తే Q వాల్యూ 34/7 వచ్చేస్తుంది. Q వాల్యూ 24/7 వస్తుంది. దీని నుంచి Q వాల్యూ ఎక్స్పెండ్ చేస్తే 24/7. మళ్ళీ ఏమడిగాడు ఫైనల్గా, ఏమడిగాడు, ఈక్వల్ రెడీగా ఉన్నాయి కదా, ఇది ఆస్కింగ్. దెన్ ఆ ఆప్షన్స్లో వెరిఫికేషన్ ద్వారా మనం ఏ రిజల్ట్ కరెక్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు P ప్లస్ Q ఈ రెండు యాడ్ చేశారనుకోండి, 3 + 24 27/7 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 4. అలాగే PQ ఇంటూ చేసేటప్పుడు కూడా నాట్ ఈక్వల్స్. అదే Q మైనస్ P చేద్దాం, థర్డ్ ఆప్షన్ Q మైనస్ P. Q మైనస్ P చేస్తే 24 - 3/7. 24 - 3/7 మీన్స్ 21/7. 7 3 is 21. కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్కి మ్యాచ్ అయ్యింది. ఈ విధంగా ఈ క్వశ్చన్ చేయాలంటే కంపల్సరీ లీనియర్ ఈక్వేషన్స్ సంబంధించిన టిప్స్ మీరు తెలుసుకోవాలి. అవి మన వీడియోస్లో ఉన్నాయి, చూడండి. సో ఇది కూడా లీనియర్ ఈక్వేషన్స్ క్వశ్చన్. ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ sin θ of x - y + z is equals to 0, x - cos θ of y + z is 0, and x + y + sin θ of z is equal to 0 means has non-trivial solution. మనకి ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఏమన్నా హోమోజీనియస్ సిస్టమ్, కాన్స్టెంట్స్ అన్ని 0 ఉన్నాయి కాబట్టి హోమోజీనియస్. హ్యాస్ అ నాన్ ట్రివియల్ సొల్యూషన్ దెన్ ద లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ θ. సిమిలర్ మోడల్ క్వశ్చన్ నేను ప్రీవియస్ పేపర్లో చేశాను. సో వాట్ ఈస్ ద టిప్ హియర్, we can use the tip that A is equals to 0. Now first row sin θ -1 1, second row 1 cos θ 1, 1 minus cos θ 1, third row 1 1 sin θ is equals to 0. దీన్ని డిటర్మినెంట్ మనకి ఎక్స్పాన్షన్ చేస్తే cos cube θ is equal 0 వస్తుంది. cos cube θ is equal 0 అంటే cos θ is equal 0 కదా. cos cube θ is equal 0 అంటే cos θ is equals to 0. సో మనకి cos θ 0. ఇప్పుడు cos θ 0 అవుతుంది ప్రిన్సిపల్ వాల్యూ. ఇక్కడ మళ్ళీ అడిగింది దెన్ ద లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ θ. అంటే లీస్ట్ వాల్యూ ఎంత, కాస్ ఎప్పుడు 0 అవుతుంది, 90 degrees కాబట్టి θ ఈజ్ ఈక్వల్స్ టు 90. θ ఈజ్ ఈక్వల్స్ టు 90 అనేది ఏ ఆప్షన్ ఉంది, θ ఈజ్ ఈక్వల్స్ టు 90 ఈజ్ దేర్. సో ఓన్లీ వన్స్ θ ఈజ్ 90 దేర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి అది పెట్టేస్తాం. ఇప్పుడు డెట్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకుని డెట్ ఆఫ్ sin θ -1 1, 1 minus cos θ 1, 0 తీసుకుంటే cos cube θ ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది. cos θ ఈజ్ ఈక్వల్ 0. మళ్ళీ అడిగింది ఏంటి, ఈజ్ ఆస్కింగ్ దెన్ ద లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ θ. లీస్ట్ పాజిటివ్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఎప్పుడు కాస్ లీస్ట్ వాల్యూ 0 అవుతుంది, ఏ వాల్యూ దగ్గర 0 అవుతుంది, ఎస్ మినిమం వాల్యూ 90 అంటే లీస్ట్ వాల్యూ ఆఫ్ θ ఈజ్ 90. దీనికి θ ఈజ్ ఈక్వల్ 90 దగ్గర 0 అవుతుంది కాబట్టి మినిమం వాల్యూ ఆఫ్ θ ఈజ్ ఈక్వల్స్ టు 90 తీసుకుంటాం. లీస్ట్ వాల్యూ ఆఫ్ θ ఈజ్ ఈక్వల్స్ టు 90. 90నే మనం π/2 కూడా అంటాం కదా. సో θ ఈజ్ ఈక్వల్స్ టు π/2 ట్రూ. θ ఈజ్ ఈక్వల్స్ టు π/2 దగ్గర ట్రూ అవుతుంది. అది లీస్ట్ వాల్యూ. అది ఏ ఆప్షన్ ఇచ్చాడు, ఎస్ ఇది ఫోర్త్ ఆప్షన్ ఇచ్చాడండి. ఇది దీనికి సొల్యూషన్. కంపల్సరీ లీనియర్ ఈక్వేషన్స్కి టిప్స్ మాత్రం కంపల్సరీ తెలుసుకోండి. అలాగే మీరు వీడియో లైక్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ ఇమీడియట్గా వస్తాయి. ఓకేనా. నౌ విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాడో చూద్దాం. సో ఎంత ఈజీగా చేస్తాం చూడండి ఈ క్వశ్చన్.
ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, దెన్ రూట్ ఓవర్ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏబి. నేను ఇలాంటి క్వశ్చన్ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ తెలుసాను చేశాను. సో దానికి సూపర్ టిప్ యూజ్ చేశాను. వాట్ ఇస్ ద టిప్? డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ యూజ్ చేస్తాను, డెట్ ఏ హోల్ పవర్ n-1. n-1 ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది, ఏబి ఉంది కాబట్టి డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు డెట్ ఏబి హోల్ పవర్ n-1 అనే టిప్ యూజ్ చేస్తున్నాను. n అనే వాల్యూ అంత ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ఏబి మ్యాట్రిక్స్. వాట్ ఈస్ ఏ ఆర్డర్? 3/3. ఏ అనేది 3/3 ఆర్డర్, బి కూడా 3/3 కదా, కాబట్టి ఏబి ఆర్డర్ కూడా 3/3నే అవుతుంది. ఏబి ఆఫ్ ఆర్డర్ 3/3 అంటే n ఇక్కడ మనం 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి n 3 తీసుకోవచ్చు. సో డెట్ ఆఫ్ ఏబి కనుక్కుంటే చాలు. డెట్ ఆఫ్ ఏబి కనుక్కోవాలంటే ఏబి ఇంటూ చేసేద్దాం. డెట్ ఆఫ్ ఏబి ఇంటూ చేయకపోవడం వల్ల డెట్ ఏ ఇంటూ డెట్ బి చేసినా వచ్చేస్తుంది. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? n వాల్యూ 3 కాబట్టి డెట్ ఆఫ్ ఏబి హోల్ పవర్ 3-1 2. 3-1 is 2. డెట్ ఏబి హోల్ స్క్వేర్ వచ్చింది. వాడు అడిగింది ఏంటి? డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏబి రూట్ ఓవర్ అడిగాడు కాబట్టి రూట్ ఓవర్ డెట్ ఏబి హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి డెట్ ఏబి అంటే ఏంటి? డెట్ ఏ ఇంటూ డెట్ బి. డిటర్మెంట్ ఆఫ్ ఏబి చేస్తే చాలు. డెట్ ఏ వాల్యూ డెట్ బి వాల్యూని ఇంటూ చేస్తే సరిపోతుంది. డిటర్మెంట్ ఆఫ్ ఏ చేస్తే 11 వస్తుంది, డెట్ ఏ 11 వస్తుంది, డెట్ బి 18 వస్తుంది. డెట్ ఏ మీరు చేస్తున్న డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 11 వచ్చింది. అలాగే డెట్ ఏ బి ఈజ్ ఈక్వల్స్ టు 18. మనకు కావాల్సింది ఇండైరెక్ట్గా డెట్ ఏ ఇంటూ డెట్ బి అంటే 11 ఇంటూ 18. సో 11 ఇంటూ 18 అనేది 198కి ఈక్వల్ అవుతుంది. 18 ఈజ్ ఈక్వల్స్ టు 198. ఇది మనకి ఏ ఆప్షన్ కింద ఇచ్చాడు? థర్డ్ ఆప్షన్ కింద ఇచ్చాడు. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేస్తే వీడియోస్ అంటే సొల్యూషన్స్ క్విక్గా వస్తాయి. దాన్ని కంపల్సరీ ప్రాక్టీస్ ఇంపార్టెంట్, అప్లై చేయడం ఇంపార్టెంట్. ఇది చూడండి, ఏ ఇచ్చాడు, దెన్ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్. ఇందాక యూజ్ చేస్తున్న అదే టిప్ యూజ్ చేస్తాను ఇక్కడ. ఫస్ట్ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్ అంటే డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్ 1/డెట్ ఏ కింద రాయొచ్చు. 1/అడ్జాయింట్ ఏ డిటర్మెంట్ కాబట్టి ఫస్ట్ దీన్ని ఈ విధంగా మనకి ఇక్కడ కూడా అదే టిప్ ముందు క్వశ్చన్కి ఏమి యూజ్ చేస్తామో అదే యూజ్ చేద్దాం. సో ఏమి ఇచ్చాడు? ఏ ఇచ్చాడు, దెన్ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్ వీ కెన్ యూజ్. ద టిప్ ఈస్ యూజ్ చేసే టిప్ ఏంటి? ఫస్ట్ దీన్ని డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్ కింద రాయొచ్చు. అడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్ దాన్నే 1/డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ రాయొచ్చు కదా. డెట్ ఆఫ్ అడ్జాయింట్ అంటే ఏమి ఇచ్చాను? డెట్ ఏ హోల్ పవర్ n-1. సో ఇండైరెక్ట్లీ 1/డెట్ ఏ హోల్ పవర్ n-1 అడిగాడు. n అంటే మనకి n ఈజ్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ 3 కదా, మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఆర్డర్ 3/3 కాబట్టి n 3 పెట్టుకున్నాం. 1/డెట్ ఏ 3-1 is 2 అంటే 1/డెట్ ఏ అడిగాడు. ఇప్పుడు డెట్ ఏ కనుక్కుంటే సరిపోద్ది. ఫస్ట్ డెట్ ఏ కనుక్కుంటే మనకి 1 ఇంటూ 1 3 - 18 3 - 18 minus 5 into 12 minus 6 12 minus 6 plus 2 into 24 minus 2. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి డెట్ ఏ వాల్యూ -1 వస్తుంది. సో దిస్ ఈజ్ -15 -30 plus 44. సో దిస్ ఈజ్ -45 plus 44 అంటే -1 వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంటి? 1/డెట్ ఏ హోల్ స్క్వేర్. 1/డెట్ ఏ హోల్ స్క్వేర్ అంటే 1/-1 హోల్ స్క్వేర్ ఈజ్ +1. +1 అనేది మనకి సెకండ్ ఆప్షన్ కింద ఇచ్చారు. రైట్, ఇలా చాలా ఈజీగా చేశాను. మీకు ఈజీ అనిపిస్తుందని అనుకుంటున్నాను. సో కంపల్సరీ ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది మీరు నేర్చుకోండి, అప్లై చేయండి. ఇవండి పేపర్లో ఇచ్చిన మ్యాట్రిసెస్ క్వశ్చన్స్. నెక్స్ట్ పేపర్ ఏంటో చూద్దామా? ఇప్పుడు 4th మే షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు మ్యాట్రిసెస్ నుంచి. x = ఆల్ఫా, y = బీటా, z = గామా ఈజ్ అ సొల్యూషన్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, దెన్ ద వాల్యూ ఆఫ్ బీటా.
బీటా అంటే ఏంటి, వై వాల్యూ కనుక్కోవాలి. ఇవి డైరెక్ట్గా సాల్వ్ చేయడమే గైస్. వై వాల్యూ రావాలంటే ఎక్స్ వైని ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ వైని ఎలా ఎలిమినేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి జెడ్ ఎలిమినేట్ అయిపోతుంది. ఎలా ఎలిమినేట్ అవుతుంది, 1 మైనస్ 2 ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 జెడ్ ఎలిమినేట్ అవుతుంది. అలా మనం ఒక్కొక్కటి ఎలిమినేషన్ ప్రాసెస్ చేస్తే ఎక్స్ వై వస్తుంది. మనకి వై అంటే ఏంటంటే ఇక్కడ బీటా అనేది వై వాల్యూకి సంబంధించింది. సో మనము ఈక్వేషన్ 1 2 అనుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ 1, దెన్ సెకండ్ ఈక్వేషన్, దెన్ థర్డ్ ఈక్వేషన్. సో ఫస్ట్ 1 మైనస్ 2 చేస్తున్నాను. 1 మైనస్ 2 చేస్తాం అనుకో, జెడ్ వెళ్ళిపోతుంది. అంటే 2x ప్లస్ 3y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సెకండ్ ఈక్వేషన్లో 3x ప్లస్ y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 4. మైనస్ చేసినప్పుడు -x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు -5 అవుతుంది. అంటే -x ప్లస్ 2y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని మనము x మైనస్ 2y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0గా రాయొచ్చు. ఇది ఫోర్త్ ఈక్వేషన్, దీని కింద తీసుకోండి. ఓకే, తర్వాత ఇంకొక 2 ఈక్వేషన్స్ నుంచి సెకండ్ థర్డ్ నుంచి జెడ్ ఎలిమినేట్ చేద్దాం. సెకండ్ నుంచి థర్డ్ నుంచి జెడ్ ఎలిమినేట్ చేయాలంటే సెకండ్ ఈక్వేషన్ 2తో ఇంటూ చేసి యాడ్ చేయాలి. నో సాల్వ్ 2 and 3. ఎలా సాల్వ్ చేస్తాము, సెకండ్ ఈక్వేషన్ 2 into 2 విత్ ప్లస్ 3 థర్డ్ ఈక్వేషన్కి యాడ్ చేయాలి. సో తర్వాత మనము ఫిఫ్త్ ఈక్వేషన్ వస్తుంది. ఫోర్త్ ఫిఫ్త్ని సాల్వ్ చేస్తే చాలు. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ 2తో ఇంటూ చేసి థర్డ్ ఈక్వేషన్ యాడ్ చేస్తే మనకి ఫిఫ్త్ ఈక్వేషన్ వచ్చింది. 7x మైనస్ y మైనస్ 9 ఈజ్ 0. ఇప్పుడు 4 5 సాల్వ్ చేయడానికి మనకు కావాల్సింది y కదా. y సాల్వ్ చేయాలంటే x క్యాన్సిల్ చేద్దాం. అంటే ఫోర్త్ ఈక్వేషన్ 7తో ఇంటూ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే x వస్తుంది, y వస్తుంది. x క్యాన్సిల్ అయిపోయి y వస్తుంది. y మనకు కావాల్సింది బీటా. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఫోర్త్ ఈక్వేషన్ని 7తో ఇంటూ చేస్తున్నాను. 7 into 4 విత్ మైనస్ ఫిఫ్త్ ఈక్వేషన్, అది సాల్వ్ చేస్తే చాలు మనకి వై వాల్యూ వస్తుంది, అదే బీటా వాల్యూ. ఫోర్త్ ఈక్వేషన్ 7తో ఇంటూ చేస్తే 7x మైనస్ 14y మైనస్ 35 ఈజ్ ఈక్వల్ 0. ఫిఫ్త్ ఈక్వేషన్ 7x మైనస్ y మైనస్ 9, 7x మైనస్ y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ 0. సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ప్లస్ అయింది. 7x క్యాన్సిల్ అవుతుంది. 14 మైనస్ 1 is minus 13y, minus 35 plus 9 is minus 15 minus 24. Andana 15 minus 4 is 24 వస్తుంది. Yes, minus 35 plus 9 is minus 26. Minus 26 వస్తుంది is equal 0. దీని నుంచి 13y is equals to minus 26, y is equals to minus 2. అదే బీటా వాల్యూ. బీటా అన్న వై వాల్యూ అన్న ఒకటే. అది మనకి ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చారు. ఇదండి ఈ క్వశ్చన్ కావాల్సిన సొల్యూషన్. ఇది డైరెక్ట్గా సాల్వ్ చేసి కనుక్కోవడమే. ఎస్, హోమోజీనియస్ సిస్టమ్ ఇచ్చాడు. అగైన్ నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ అన్నాడు. ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఏ ఫర్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అని 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ కాబట్టి వాట్ ఇస్ నాన్ ట్రివియల్ కండిషన్ that a is equals to 0. That is that of a is coefficient matrix. First row 1a1, second row a2 minus 1, third row 2 3 1. So 1a1, second row a2 minus 1, third row 2 3 1 is equals to 0. దీని నుంచి ఏ వాల్యూ వస్తుంది. therefore దీన్ని ఎక్స్పెన్షన్ చేస్తే 1 into 2 plus 3 5 minus a into a plus 2 plus 1 into 3a minus 4 is equals to 0. So next step into chuddam. So this is minus 5 minus a square minus 2a plus 3a minus 4 equals to 0. So this is a square minus a square plus a minus 9 is equals to 0. So minus common this a square minus a plus 9 is equals 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కానీ డైరెక్ట్ రూట్స్ లేవు కాబట్టి మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాము, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a అనే జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ కనుక్కునే ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్లేస్లో a² - a + 9 ఉంది.
సో మైనస్ బి అంటే ఏ వాల్యూ, ఇక్కడ ఏ అంటే మనకు కావాల్సిన వాల్యూ, మైనస్ బి అంటే బి ప్లేస్లో -1 ఉంది, -1 బి మైనస్ +1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆర్ బి స్క్వేర్ 1 మైనస్ 4 9s 36 అంతేనా. ఇక్కడ స్మాల్ కరెక్షన్ గైస్, 1 into 5 5 అవుతుంది, -5 రాసాను, ఇది +5 అవుతుంది, +5 వాల్యూ తీసుకోవాలి అక్కడ. సో దెన్ ద ఈక్వేషన్ ఈజ్ -a square plus a +5 -4 ఈజ్ +5 -4 ఈజ్ +1. ఇప్పుడు మైనస్ కామన్ తీసుకుంటే a square minus a -1 is equals to 0 అయింది. స్మాల్ కరెక్షన్, -a -1 is equals to 0 అయింది. సో అకార్డింగ్ ఫార్ములా -b + or -1 + or -4a అంటే b square -4a అంటే +4/2. సో ఈ స్మాల్ కరెక్షన్ చేసాము, అదే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వాడు అడిగింది ఏంటి, పాజిటివ్ వాల్యూ అన్నారు కాబట్టి మనము మైనస్ తీసుకోవాల్సి, ఓన్లీ ప్లస్ అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటమ్మా 1 మైనస్ బదులు ప్లస్ మాత్రమే తీసుకో. 1 + √5/2 1 + √5/2 అనేది మనకి ఫస్ట్ ఆప్షన్ కింద, సెకండ్ ఆప్షన్ కింద ఇచ్చాడు, చూద్దాం. ఎస్, ఇది థర్డ్ ఆప్షన్ కింద ఇచ్చాడు, పాజిటివ్ వాల్యూ అన్నాడు కాబట్టి ఓన్లీ 1 + √5/2 అది. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఎస్, ఏ ఇచ్చాడు, దెన్ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ స్క్వేర్. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ బదులు ఏముంది, ఏ స్క్వేర్ ఉంది. అగైన్ సేమ్ టిప్, వాట్ దట్ టిప్, డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ బదులు డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి దట్ ఈస్ డెట్ ఏ బదులు ఏ స్క్వేర్ హోల్ పవర్ n-1. n ప్లేస్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంతా n ఈజ్ ఈక్వల్స్ 3, థర్డ్ ఆర్డర్ కాబట్టి వాట్ ఈస్ వి వాంట్, డెట్ ఏ హోల్ పవర్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ n-1, 3 - 1 is 2 అంటే డెట్ ఏ హోల్ పవర్ 4 కావాలి. డెట్ ఏ కనుక్కోండి, డెట్ ఏ హోల్ పవర్ 4 ఈజ్ అవర్ రిక్వైర్డ్ రిజల్ట్, అంతేనా. దీనికి డెట్ ఏ కనుక్కుంటే డెట్ ఏ 3 వచ్చింది, మనకు కావాల్సిన డెట్ ఏ హోల్ పవర్ 4 ఇండైరెక్ట్గా, కాబట్టి డెట్ ఏ హోల్ పవర్ 4 అంటే 3/4 ఈజ్ 81. ఈ పేపర్స్లోనే ఎన్నిసార్లు యూజ్ చేస్తాను చూడండి, టిప్ కంపల్సరీ మీరు నేర్చుకుంటే అప్లై చేస్తుంటే గుర్తుండదు. 81 అనేది మనకి ఫోర్త్ ఆప్షన్ కింద ఇచ్చాడు. ఓకే రైట్, లుక్ ఫార్వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు 4th May షిఫ్ట్ టు లాస్ట్ పేపర్ ఇయర్లో ఏంటో చూద్దాం. ఇందులో మ్యాట్రిసెస్ ఏమి ఇచ్చాడు, ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏ ఇచ్చాడు అండ్ ఏ ఇన్వర్స్ ఇచ్చాడు. దెన్ ద పాయింట్ XY లైస్ ఆన్ ద కర్వ్. XY వాల్యూ కనుక్కొని మనకి ఇచ్చిన ఆప్షన్స్లో వెరిఫికేషన్ చేయాలి. సో XY వాల్యూ కనుక్కోవడానికి మనము ఏకి ఏ ఇన్వర్స్ కనుక్కోవాల్సిన పర్లేదు గైస్. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు I అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తే చాలు, మనకి కావాల్సిన XY వాల్యూస్ వస్తాయి. వీ హ్యావ్ టు యూజ్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు I. డెట్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు I అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను. I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 1/2 యాజ్ ఇట్ ఈస్ వీ కెన్ రైట్. దెన్ 0 1 2 1 2 3 3xy ఇంటూ 3x1 ఇంటూ ఇది 1 ఇంటూ 1 - 1 1 -8 6 2y 5 - 3 1 is equals to I. 3/3 యూనిట్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి, దట్ ఈస్ 1 0 0 0 1 0 0 0 1. దీని నుంచి XYలు కనుక్కున్నాం, తర్వాత ఆప్షన్లో వెరిఫికేషన్ చేసేద్దాం. ఇప్పుడు 2 మ్యాట్రిసెస్ను మల్టిప్లై చేద్దాం. 1/2 యాజ్ ఇట్ ఈస్ రాసాను. ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి XY కావాలి కాబట్టి XY ఉన్న ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేస్తే చాలు గైస్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ 0 × 1 0 × 1 0 0 -8 +10 +2 వస్తుంది. అలాగే సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ 2, సెకండ్ ఎలిమెంట్ 0, థర్డ్ ఎలిమెంట్ 2y + 2. థర్డ్ రో సెకండ్ రో వచ్చేసరికి 0 1 4y + 4. థర్డ్ రోలో ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ చాలు, ఎందుకంటే ఇక్కడ x వచ్చింది కాబట్టి y ఆల్రెడీ ఇక్కడ నుంచి కలెక్ట్ చేయొచ్చు, x ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి రిమైనింగ్ 2 ఎలిమెంట్స్ని డాష్లు పెట్టేస్తాం. సో మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని RHS టు LHS కంపేర్ చేస్తే 2/2 1, y ప్లేస్లో ఏముంది 2y + 2/2 ఈజ్ ఈక్వల్స్ టు 0,
సో ఫస్ట్ y వస్తుంది 2y ప్లస్ 2 బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి 2y ఈజ్ ఈక్వల్స్ టు -2, y వాల్యూ -1. అలాగే x చూద్దాం. 8 minus 8x by 2 is equal 4x minus 8 minus 8x by 2 is equals to also 0. 8 minus 8x by 2 is equals to 0. So దీని నుంచి 8x is equals to 8, x is equals to 1. xy వాల్యూస్ 1 -1 వచ్చాయి. ఏ ఆప్షన్లో వెరిఫికేషన్ చేద్దామో చూద్దాం. వాడు అడిగింది ఏంటి, y ఈక్వల్స్ టు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. y అంటే 1 -1 ఈజ్ ఇట్ ఈక్వల్స్ టు 3 - 5 -1 నో, కరెక్ట్ కాదు. అదే సెకండ్ ఆప్షన్ చూడండి, సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ y వాల్యూ మనకి ఎంత వచ్చింది -1. సో x ప్లేస్లో 1 పెడితే 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ -1, 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ -1 అంటే అవుతుంది. సో లాగ్ ఆఫ్ బేస్ 2/3, 2 పవర్ 1 అంటే 2 ప్లస్ 2 పవర్ -1 అంటే 1/2. దీనికి ఎల్సిఎం తీసుకుంటే ఎస్ 2/బేస్ 2/5, బేస్ 2/5. సో ఇప్పుడు ఏమొచ్చింది, లాగ్ ఆఫ్ 5/2 బేస్ 2/5 వచ్చింది. 5/2ని 2/5 లాగర్థం ఆఫ్ 2/5 హోల్ పవర్ -1 రాయొచ్చు కదా, టు ద బేస్ 2/5. బేస్ ఏది ఉందో దానిలో మార్చుకున్నాం, దీని నుంచి -1గా రాయొచ్చు. ఎందుకంటే లాగ్ 2/5 టు ద బేస్ 2/5 1. సో n log x ఫార్ములా యూజ్ చేస్తాను, -1 -1 అనేది వైకి ఈక్వల్ అయింది కదా, అంటే మనకి సెకండ్ ఆప్షన్కి వెరిఫై అయింది. xy వాల్యూస్ సెకండ్ ఆప్షన్లో వెరిఫై. ఆ విధంగా xy కనుక్కొని ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేయాలి. ఇలాంటి కొన్ని అడిషనల్ వర్క్ కూడా ఇస్తారు గైస్, కానీ మీకు ఎంత సింపుల్గా క్వశ్చన్స్ వస్తే వాటిని అటెంప్ట్ చేయండి. మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్న వాటికి జోలికి పోవద్దు. ఈజీగా ఉన్నా సరే దాన్ని మనం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఎంసెట్లో టైం ఇంపార్టెంట్. ఈజీగా క్వశ్చన్స్ ఉన్నవి ఫోకస్ చేయండి, కొంచెం టైం స్పెండ్ చేయాలన్న క్వశ్చన్స్ కంపల్సరీ గెస్ వర్క్ పెట్టండి. ఎందుకంటే టైము వెరీ వెరీ క్రూషియల్. ఫైనల్ ఎగ్జామినేషన్లో టోటల్గా 160 మ్యాథ్స్ 80 బిట్స్ చేయాలన్నప్పుడు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం కష్టము, టైం ల్యాగ్ అయిపోతుంది. అందుకనే ఈజీగా ఉన్న క్వశ్చన్స్ని మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెగిటివ్ మార్క్ కూడా లేదు కాబట్టి నెగిటివ్ మార్క్ లేనప్పుడు కొన్ని క్వశ్చన్స్ లెంగ్ది అంటే టైం టేకింగ్ క్వశ్చన్స్, మీకు తెలిసినా సరే టైం పడుతుందన్న క్వశ్చన్స్ మనకి ఓన్లీ చీట్ కోడ్ పెట్టేశాడు మ్యామ్. ఓకేనా, again equation number of real values of f are the system of equations as non-trivial solutions. Non-trivial solutions అంటే det a is equals to 0, ఇది homogeneous system, det a is equal to 0. ఎన్ని క్వశ్చన్స్ చేసాం చూడండి, x is equals to o అనే homogeneous system ఇచ్చినప్పుడు నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఇచ్చినప్పుడు det a 0. det of what is first row 2 3a 2 3a, second row 1a minus 2, third row 3 1 3 1 3 3 1 3. దీని డిటర్మినెంట్ 0 తీసుకోండి, దీని నుంచి వాల్యూ వస్తుంది. therefore this is 2 is equals to 3a plus 2 2a plus 2 minus 3 into 3 plus 6 9, then plus a into 1 minus 3a is equals to 0. దీని నుంచి నెక్స్ట్ ఏ వాల్యూని అడిగాడు కాబట్టి డైరెక్ట్గా ఏ వాల్యూ సింప్లిఫికేషన్ చేయండి. సో ఫస్ట్ వాల్యూ టర్మ్ ఈజ్ 6a plus 4, నెక్స్ట్ minus 3 9 27 plus a minus 3a square equals to 0. So this is the minus 3a square plus 7a minus 23 is equals to 0. So a minus common తీస్తే 3a square minus 7a plus 23 is equals to 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో వచ్చింది, కానీ మేము డిస్క్రిమినెంట్ కనుక చెక్ చేస్తే డిస్క్రిమినెంట్ ఈస్ వాట్ బి స్క్వేర్ అంటే 49 minus 4 into b square minus 4ac, a is 3, b is 23. It is compulsory less than 0. Discriminant అంటే b square minus 4ac less than 0. Less than 0 అంటే no values of a exist. వాడు రియల్ వాల్యూస్ అన్నాడు. రియల్ వాల్యూస్ లెస్ దాన్ 0 అంటే ఇమేజినరీ వాల్యూస్ ఉంటాయి. హ్యాస్ నాట్ రివీల్ సొల్యూషన్. నెంబర్ ఆఫ్ రియల్ వాల్యూస్ అన్నాడు. నెంబర్ ఆఫ్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఏ 0.
ఎందుకంటే డిస్క్రిమినేట్ ఏంటంటే ఇమేజినరీ వాల్యూస్ ఉంటాయి, ఇమేజినరీ వాల్యూస్ ఉంటాయి, కానీ వాడు అడిగింది ఇమేజినరీ రూట్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఏ 0. థర్డ్ ఆప్షన్ కింద ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ కూడా నాట్ రివైల్ సొల్యూషన్ లెట్ ఏ 0 తీసుకోండి. ఇవేనండి TGMSET 2025లో ఇచ్చిన మ్యాట్రిసెస్ క్వశ్చన్స్. సో ఇందులో టిప్స్ యూజ్ చేసేసాను, ట్రిక్స్ యూజ్ చేశాను, ఆప్షన్స్ అబ్జర్వేషన్ ద్వారా ఎలా చేయాలి ఇవన్నీ కూడా మీకు ప్రిపరేషన్ లెవెల్కి బాగా ఇంప్రూవ్ హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే మీకు వచ్చిన సబ్జెక్ట్ని ఫైనల్ ఎగ్జామినేషన్ ఎలా యూజ్ చేసి అప్లై ఇవ్వచ్చు అనే దానికి ఇలాంటి వీడియోస్ మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. అలాగే ప్రీవియస్ వీడియోస్ చూడండి, అవి లాంగ్ ఇయర్స్లో అప్లోడ్ చేసినవి కావచ్చు, రీసెంట్ ఇయర్స్లో అప్లోడ్ చేసినవి కావచ్చు. ఆ కాన్సెప్ట్ చాలా వీడియోస్లో కాన్సెప్ట్ అండ్ అనాలిసిస్ యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేశాను గైస్. చాప్టర్ వైజ్ వీడియోస్ ఉన్నాయి, మీరు చూడకపోతే చూడండి, బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోదు. ఓకే.